రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే। ఈ వీడియోలో మనం ఎఫ్ఎంసి వారి టువెంటా మరియు ఈ క్రిస్టల్ వారి జివోరా ఈ రెండు మందులు అనేటి ఈ మిరప తోటలలో ఎలా పనిచేస్తాయి, వీటిని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి। ముఖ్యంగా ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే ఈ సమయంలో పూత అనేది చాలా ఎక్కువగా రాలుతుందండి। ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పినిసులు మొత్తం కూడా ఈ పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉన్నాయి। మరి ఇలా ఎందుకు రాలిపోతూ ఉన్నాయి, వీటి యొక్క ఈ నివారణ కోసం మనం ఎలాంటి యజమాన పద్ధతులు పాటించాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము। చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు। మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది। మనం కనుక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చుతగులుగా ఉన్నప్పుడు ఈ పూత అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది। అంటే ఒకేసారి ఎండలు అనేవి ఎక్కువగా ఉండడం, అలాగే నైట్ టైంలో చూసుకున్నట్లయితే ఈ మంచు అనేది ఎక్కువగా ఉండడం, అలాగే ఈ వెదర్ అనేది కూల్గా ఉండడం, ఇలాంటి సమస్యలు అనేవి ఉన్నప్పుడు ఈ మిరప తోటలలో ఈ పూత అనేది చాలా ఎక్కువగా రాలిపోతూ ఉంటుందండి। అంతేకాదండి, హార్మోన్స్ లోపం ఉన్నా కూడా ఈ మిరప తోటలలో ఈ పూత కాత అనేది మొత్తం కూడా రాలిపోతూ ఉంటుంది। అలాగే ఈ సూక్ష్మ పోషకాల ఈ లోపం ఉన్నా కూడా ఈ మిరప తోటలలో ఈ పూత అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది। అలాగే మనము స్ప్రే చేసే ఈ మందుల యొక్క ఈ డోస్ అనేది ఎక్కువగా అయినా కూడా ఈ పూత అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది। అలాగే ఈ మిరప తోట అనేది బెట్టకు వచ్చినప్పుడు ఉండి మనం ఒకేసారి ఈ వాటర్ పెట్టినా కూడా ఈ పూత అనేది రాలిపోతూ ఉంటుంది। అలాగే ఈ తేమ అనేది ఎక్కువగా ఉన్నా కూడా ఈ మిరప తోటలలో ఈ పూత అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది। ఇలాంటి సమస్యల వల్ల ఈ మిరప తోటలలో ఈ పూత అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా కూడా ఈ మిరప తోటలలో వచ్చేసి తేమ అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి। అలా అని ఈ మిరప తోటలను కూడా మనం ఎక్కువగా ఈ బెట్టకు ఉంచవద్దండి। అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మిరప తోటలలో బోరాన్ మరియు అలాగే కాల్షియం లోపం కనుక ఉన్నట్లయితే ఈ పూత అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది। ఖచ్చితంగా మనం ఇక్కడ వచ్చేసి ఈ సూక్ష్మ పోషకాలకు సంబంధించిన బోరాన్ కావచ్చు, జింకు కావచ్చు, కాల్షియం ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి। అలాగే ఇక్కడ వచ్చేసి మనము ఈ స్ప్రే చేసే ఈ మందుల యొక్క ఈ డోస్ని మనము కరెక్ట్గా మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి। ఇంకా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనము సరైన పోషకాలను మనము అంటే ఈ పూత టైంలో వచ్చేసి మొక్కలకు ఎక్కువగా ఈ సూక్ష్మ పోషకాలు మరియు ఈ ప్రధాన పోషకాలు అనేవి ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి। కాబట్టి మనము కరెక్ట్గా ఇప్పుడు మనము ఈ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి। అంటే ఇటు సూక్ష్మ పోషకాలు ఈ ప్రధాన పోషకాలను మనము ఈ సమయంలో ఎక్కువగా మనము ఈ మిరప మొక్కలకు మనము అందించుకుంటూ ఉండాలి। అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బోరాన్ వచ్చేసి మనం ఒక ఎకరానికి 250 గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది। అలాగే జింక్ అండి, దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 100 గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది। ఈ రెండింటితో పాటే వచ్చేసి కాల్షియం, దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది। ఈ మూడింటితో పాటే వచ్చేసి మనము 13,045 దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది। ఈ నాలుగిటిని మనము మిక్స్ చేసుకొని సమయంలో ఈ మిరప తోటలో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో ఈ రాలిపోతున్నటువంటి పూతను మనం కంట్రోల్ చేసుకోవచ్చు। ఇక్కడ వచ్చేసి మనం ఖచ్చితంగా ఈ ప్రధాన పోషకాలు ఈ సూక్ష్మ పోషకాలను ఈ సమయంలో మనం అందించుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి। ఇవన్నీ మేము స్ప్రే చేసుకోలేము అని మీరు కనుక అనుకున్నట్లయితే మనకు బయట మార్కెట్లో స్వాల్ కంపెనీ వాళ్ళ ఉక్సెల్ అనే మందు కూడా ఉందండి। ఇందులో వచ్చేసి ఎన్పికే, ఇందులో వచ్చేసి నత్రజని వచ్చేసి 11% ఉంటుంది, భాస్వరం వచ్చేసి 11% ఉంటుంది, పొటాస్ వచ్చేసి 8% ఇందులో ఉంటుంది। వీటితో పాటే జింకు మరియు బోరాన్ కూడా ఇందులో ఉంటాయండి। దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 500 ml చొప్పున మనము స్ప్రే చేసుకున్నా కూడా ఈ మిరప తోటలలో మంచి పూత రావడానికి ఉపయోగపడుతుంది। అలాగే ఈ వచ్చిన ఈ పూత రాలిపోకుండా ఉండడానికి కూడా అది ఉపయోగపడుతూ ఉంటుందండి। ఇలా మనము ప్రధాన పోషకాలు ఇటు ఈ సూక్ష్మ పోషకాలను మనము స్ప్రే చేస్తున్నటువంటి మందులలో కావచ్చు, లేదంటే
అంటే సింగిల్గా కూడా మనము వీటిని మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే మనకు వచ్చేసి ఇటు హార్మోన్కు సంబంధించిన మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే సీవీడు, ఎమినో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ వీటికి సంబంధించిన మనకు గ్రోత్ ప్రమోటర్స్ కావచ్చు, పీజీఆర్స్ కావచ్చు, ఇలాంటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఇటు ఈ దోమకు ఈ పురుగుకు సంబంధించిన మందులతో పాటే ఇలాంటి వాటిని మనము కలిపి స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో ఈ రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువ ఉన్నా కూడా ఈ పూత కాత అనేది కూడా రాలిపోతూ ఉంటుందండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో వచ్చేసి ఎక్కువగా రైతన్నలు ఎక్స్పోనస్ అని అలాగే గ్రాసియా అని ఇట్లా రకరకాల హైడోస్తో ఉన్నటువంటి మందులను స్ప్రే చేస్తూ ఉన్నారండి. అయినా కూడా ఈ మిరప తోటలలో ఈ పూతలో ఉన్నటువంటి ఈ బ్లాక్ ట్రిప్స్ కావచ్చు, ఈ తామ్ర పురుగు కావచ్చు, ఈ పచ్చదోమ, ఈ వైట్ దోమ అనేది మొత్తమే కంట్రోల్ అవ్వడం లేదండి. ఎప్పుడైనా కూడా మనం ఒకే రకమైన ఈ మందులు మనము స్ప్రే చేసినట్లయితే అవి మొత్తం కూడా రోగనిరోధక శక్తిని పెంచుకొని వాటికి కంట్రోల్ అనేది అవ్వడం లేదండి. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి ఈ బ్లాక్ ట్రిప్స్ కావచ్చు, ఈ పచ్చదోమ అలాగే ఈ వైట్ దోమను మనం సమర్థవంతంగా నివారణ చేసే ఎఫ్ఎంసి వారి టువెంటో ఇందులో వచ్చేసి క్లోరాంట్రా నిల్లిప్రోల్ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది. అలాగే దీంతో పాటే మనం వచ్చేసి కొత్తగా వచ్చినటువంటి క్రిస్టల్ వాళ్ళది జివోరా ఇందులో వచ్చేసి ఫ్లోనికామిడ్ మరియు డైపెంథిరాన్ ఈ 2 రకాల టెక్నికల్స్ అనేవి ఇందులో ఉంటాయండి. అంటే ఇక్కడ వచ్చేసి మనం ఇందులో ఈ క్లోరాంట్రా నిల్లిప్రోల్ అనే టెక్నికల్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎఫ్ఎంసి వారి ఈ టువెంటోలో ఇదే వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా కూడా మనం హైడోస్తో కాదండి, ఇక్కడ ఫార్ములేషన్తో ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా హైడోస్తో ఉన్నటువంటి ఈ టెక్నికల్స్ని మనం సరైన మోతాదులో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే అతి తక్కువ ధరలో ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి ఈ రసం పీల్చే పురుగులు అలాగే ఆకు తినే పురుగులు అలాగే ఈ కాయ తినే పురుగులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి వారి ఈ టువెంటా ఇందులో వచ్చేసి క్లోరాంట్రా నిల్లిప్రోల్ 47.85% ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుందండి. ఇది వచ్చేసి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ పురుగు మందు. ఈ మందుని మనము స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే సొచ్చుకొని పోతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, కాయతులుచి పురుగు అలాగే కొద్ది వరకు ఇందులో డోస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రసం పీల్చే ఈ పురుగుల యొక్క నివారణ కోసం కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుందండి. దీంతో పాటే ఈ క్రిస్టల్ వల్ల జివోరా అండి ఇందులో వచ్చేసి ఫ్లోనికామిడ్ 11.7% మరియు ఈ డైపెంథిరాన్ ఈ 36% డబ్ల్యూజీ రూపంలో ఇందులో ఉంటుంది. ఇది కూడా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ పురుగు మందు. ఇది వచ్చేసి డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి పచ్చదోమ, ఈ వైట్ దోమ, ఈ తామర పురుగులను ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని మనము మిక్స్ చేసుకుని కనుక ఈ సమయంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప ఈ తోటలలో వస్తున్నటువంటి బ్లాక్ ట్రిప్స్ అలాగే అన్ని రకాల ఈ రసం పీల్చే పురుగులు అలాగే అన్ని రకాల ఆకు తినే పురుగులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అండి. ఇలాంటి మనం కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి మందులను మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. మందులలో ఉన్నటువంటి టెక్నికల్స్ అన్నీ కూడా పాత టెక్నికల్సే అయినప్పటికీ కూడా వీటిని మనము సరైన సమయంలో సరైన విధంలో మనం మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకని అంటే ఈ టువెంట్లో చూసుకున్నట్లయితే క్లోరాంట్రా నిల్లిప్రోల్ అనేది హైడోస్తో ఉంటుంది. ఇది వచ్చేసి ఫైటోటానిక్ ఎఫెక్ట్ లాగా కూడా ఇది పనిచేస్తూ ఉంటుందండి. అంటే మెత్తదనం రావడానికి కూడా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ జివోర్లో చూసుకున్నట్లయితే డైపెంథిరాన్ అలాగే ఫ్లోనికామిడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఈ మిరప మొక్కలు అనేవి మంచి మెత్తదనం రావడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయండి. అయితే మనం ఎప్పుడైనా కూడా ఒకే రకమైన ఈ టెక్నికల్స్ కాకుండా మనము కొత్త విధంలో మార్చి కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ మిరప తోటకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.